ముఖ్యంగా నన్ను ఇన్వాల్వ్ చేసిన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మేడం నస్రుల్ బీ గారికి ముఖ్యంగా మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వేదికపైకి వచ్చి మీ అందరినీ ఎంతో ఎన్లైట్ చేసిన డీజే మేడం సునీత కుంచాల గారికి, ఆనరబుల్ జడ్జి మేడం గారికి, డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారు పద్మావతి గారికి, మరి సూదం లక్ష్మి గారు, వేదిక మీద ఉన్న ఇప్పుడే మిమ్మల్ని ఉర్రు తొలగించిన డాక్టర్ వాణి గారికి, మేడం గారికి, మరియు ఇప్పుడే మేడం ధరలా మేడం గారికి, మీ అందరికి సుపరిచితమే వాళ్ళు. ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మహిళా సోదరి మనులకు, పత్రికా విలేకరులకు, ఈ కార్యక్రమానికి చేదోడు వాదోడు ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ ఆర్గనైజేషన్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి, ఇక్కడ నృత్యాలు చేసినారు గవర్నమెంట్ ఎంప్లాయీస్, సాధికారత గురించి, మహిళల యొక్క సాధికారత గురించి వాళ్ళ లోపల ఎంత రగులుతున్న ఘోషను మీ అందరి ముందు ఉంచారు. పూజ్యంతే తత్ర రమంతే దేవత అన్నారు. అంటే ఎక్కడైతే స్త్రీలను, మహిళలను గౌరవిస్తారో, ఎక్కడైతే మహిళలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అనే ఒక సామెత ఉంది మనది. ఇది సామెత కాదు, ఇది మన భారతదేశంలో వచ్చిన కల్చర్ నుంచి వచ్చిన ఒక వాక్యం. అంటే ఇది ఉత్తిగా వచ్చింది కాదు. అంటే మహిళలకు మనం ఎంత విలువ ఇస్తున్నాము అనేది చెప్పడానికి మన కల్చర్లో, మన సంప్రదాయాల్లో ఇచ్చిన గౌరవం. నిజానికి చూస్తే ఒక మహిళ, ఇప్పుడు మనకు ఫస్ట్ ఇల్లే ఒక కుటుంబం. ఇంతకుముందు మనకు ఉమ్మడి కుటుంబాలు చాలా ఉంటుండే. ఉమ్మడి కుటుంబాల్లో తాతమ్మలు, తర్వాత పెద్దమ్మలు, పెద్దనాన్నలు అందరూ ఒక కుటుంబంలో ఉంటుండే. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ, అప్పుడంతా పౌష్టికాహారం లభిస్తూ ఉండే, ఇప్పుడున్నంత కెమికల్ ఫుడ్ కాకుండా. అప్పుడు ఏముంటుండే, ఇంతమంది దాదాపు ఒక కుటుంబంలో 20-25 మంది ఉంటే మనం ఇంట్లో భోజనం ఒకటే కర్రీ వస్తామో, రకరకాల కూరలు, అంటే ఒకటి చేయకుండా రకరకాల కూరలు వెరైటీ వెళ్తుండే, అందరికీ సమానంగా పౌష్టికాహారం వస్తుండే. ఇప్పుడు ఫ్యామిలీ అంతా మైక్రో ఫ్యామిలీ అయిపోయింది. నీకు నేను, నాకు నువ్వు లాగా ఇద్దరే అయిపోయింది. మేడం గారు చెప్పినప్పుడు ఇప్పుడు ఆధునిక అంటే ప్యాంట్ షర్ట్లు వేసుకోవడం. ఉమ్మడి కుటుంబంలో ఏ దేశంలో ఉన్నా సరే 50% మహిళలు నివసిస్తారు. 50% మహిళలు నివసించినప్పుడు మరి ఏ దేశంలో యొక్క ఆర్థిక వ్యవస్థ ఇంప్రూవ్ కావాలంటే 50% మహిళల యొక్క ఆర్థిక పరమైన కార్యక్రమాలను మనము అకౌంటబిలిటీకి తీసుకురావాలి. ఇప్పుడు అమెరికాలో చెప్తున్నారు, మేడం గారు చెప్పారు, చాలామంది మహిళలతో పాటు, భర్తలతో పాటు, పురుషులతో పాటు మహిళలు కూడా ఉద్యోగం చేస్తారు. ఇంట్లో మహిళలతో పాటు పురుషులు కూడా ఇంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ భారతదేశంలో అంతకంటే గొప్పగా మహిళలు చేస్తారు. ఉదయమే లేస్తారు. పురుషులకేంటి, పొద్దున్నే లేస్తారు, ఏదో వ్యాపకం, ఫైనాన్షియల్ వ్యాపకం, వ్యవసాయమో లేకపోతే ఉద్యోగమో చేసుకొని మళ్ళీ వచ్చేసి మళ్ళీ బాగా టైర్డ్ అయిపోయినండి మన సోఫాలో కూర్చుంటే మళ్ళీ ఆవిడ గారు వచ్చి టీ అందియాలి, మళ్ళీ ఆవిడ గారు వచ్చి భోజనం పెట్టాలి, అంతా వేయాలి. కానీ మహిళ అట్లా కాదు. ఉదయం 4-4:30 లేచి ఇల్లు శుభ్రం చేసి, వంట వండి, పిల్లలను రెడీ చేసి, వాళ్ళ వస్త్రాలను తయారు చేసి, భోజనాలు ఇద్దరికి వండి, మళ్ళీ భోజనం చేసి, మళ్ళీ భర్త వెళ్ళిపోతే అక్కడ అట్పెట్టి మళ్ళీ పొలంలోకి వెళ్ళి మళ్ళీ వ్యవసాయం చేసి మళ్ళీ సాయంత్రం వచ్చి పిల్లలను చూసుకొని, అసలు మహిళ లేకపోతే కుటుంబమే లేదు. ఈ సభావేదికగా చెప్తున్నాను, గర్వంగా చెప్తున్నాను. కానీ మహిళలకు ఇచ్చే గౌరవం సొసైటీలో ఇండివిజువల్గా చాలా ఎక్కువ మంది ఇస్తారు. కానీ సొసైటీ పరంగా వచ్చేస్తే మహిళలకు ఒక చిన్న చూపు అనే ఒక వ్యవస్థ మన భారతదేశంలో అప్పటి నుంచి వస్తుంది. ఇప్పుడు అది పోవాలి. అదేవిధంగా ఇప్పుడు మహిళలు ఈ మధ్యలో చూస్తున్నాను, నేను అది పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన 30 సంవత్సరాల సర్వీస్లో చూస్తూ ఉన్నాను. గతంలో చాలామంది
కుటుంబంలో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. కుటుంబంలో లెట్ us see ఫస్ట్ కుటుంబంలో ఒక పెళ్ళైన కొత్త చిన్న వయసులో ఉన్న ఆడపిల్ల ఇంట్లోకి వస్తే ఎక్కడి నుంచో ఎక్కడో పుట్టి ఇంకో ఇంటికి వచ్చి అక్కడ కాపురం చేస్తూ ఉంటే ఆమె మీద కొన్ని అగత్యాలు, కొన్ని తెలియకలు తెలుసో అగత్యాలు జరుగుతూ ఉన్నాయి. దానికి ప్రభుత్వం ఒక చట్టము తీసుకొని వచ్చింది, కఠినంగా ప్రవర్తించాలి. ఇలాంటి ఆడపిల్లలకు ఎలాంటి అఘాయిత్యాలు జరగకుండా సెక్యూరిటీ ఉండాలనే ఉద్దేశంతో కొన్ని చట్టాలు, స్పెషల్ చట్టాలు తీసుకొని వచ్చింది. ఆ చట్టాల రూపంలో చాలామంది పురుషులు కానీ కుటుంబాలు కానీ ఈ విధంగా చేయడం తప్పు అని చట్టాల ద్వారా లేదా ఆధునిక సొసైటీలో వచ్చిన మార్పు వల్లనో చాలామంది కుటుంబ వ్యవస్థలో ఇలాంటి అఘాయిత్యాలు చాలా తగ్గడం జరిగింది, చాలా చూస్తూ ఉన్నాం. కానీ కొన్ని సందర్భాలలో అవి దుర్వినియోగంగా ఆ చట్టాలు ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. కొన్ని సందర్భాలలో ఇలాంటి ఈ 498 కానీ 304 బిల్లు చట్టాలు కానీ ఈ చట్టాలు ఉన్నాయనే అవకాశం తీసుకొని కొన్ని దుర్వినియోగం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఫస్ట్ పేరు వచ్చేది అత్త, ఫస్ట్ కంప్లైంట్లో పేరు వచ్చేది అత్త, మామ, తర్వాత ఆడబిడ్డ. ఆడబిడ్డలు ఎంతమంది ఉంటే ఆడబిడ్డల మీద కేసు. వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకపోయినా ఆడబిడ్డల భర్తలు ప్లస్ మరుదులు అందరి పేర్లు మనకు అందులో వచ్చేస్తూ ఉన్నాయి. అంటే ఇది ఒక విధమైన వెసులుబాటును మనం సద్వినియోగం చేసుకోకపోవడం. అదేవిధంగా ఇప్పుడు మనకు మీ అందరికీ, ఇప్పుడు మహిళా సోదరి అందరికీ తెలియజేస్తా ఉన్నాను, ఇక్కడ మన ఇంటికి వచ్చిన కోడలు ఒక ఇంటి బిడ్డని, లేదా మన ఇంట్లో పుట్టిన బిడ్డ ఇంకొక ఇంటికి కోడలను కానీ బిడ్డను కానీ లేదా అత్తను కానీ అమ్మను కానీ వేరు చూడకుండా అత్తను అమ్మలో చూసుకొని లేకపోతే కోడల్ని కూతుర్లో చూసుకుంటే ఈ సమస్యలే ఉండవు. చాలా మంది ఉంటే ఆ సమస్యలు చాలా తక్కువ వస్తాయి. ఒక విధంగా ఒక రకంగా సమాజంలో ఒక నానుడింది, నా అల్లుడు నా బిడ్డ ఎంత చెప్తే అంతనే, ఈత దాటడని చెప్తాడు. అవునా కదా? ఏం చెప్తే అది చేస్తాడని చెప్తారు. హలో హలో తీసుకోవాలి. హలో హలో కనెక్ట్ అయ్యే పాట ఒకసారి గట్టిగా చప్పలు కొడుతున్నాను. ఆ డాన్స్ సంబంధించిన వాళ్ళందరూ ఒక ఫోటో సెషన్ అమ్మా, ఒకసారి రండి. ఆర్మూర్ డాన్స్ గురించి వచ్చింది కాబట్టి నాకు ఒక డైలాగ్ గుర్తు వచ్చింది, చెప్పనా? ఒకవేళ చెప్తా. రైట్, ఓకే. గట్టిగా ఒకసారి గట్టిగా చప్పట్లు ప్లీజ్. వాటర్ తాగుతున్నారా? ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి సినిమా అండ్ వకీల్ సాబ్. ఈ 3 సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. దగ్గర నేను 10 సార్లు చూసుంటాను. ఇది వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగు. అంటే ఇక్కడ ముట్టుకోకూడదు అంటే ఫ్రెండ్ అయినా బాయ్ ఫ్రెండ్ అయినా చివరికి కట్టుకున్న మగాడైనా ముట్టుకోకూడదు అంటే ముట్టుకోకూడదు అంతే. నెక్స్ట్ ఫింగర్ డాన్స్ రావాలమ్మా, సిద్ధం ప్లీజ్. పెంచుకుంటవే ఊపిరి ఊది
విధంగా ఎన్నో పరీక్షలకు ఎదురెళ్లి చివరికి నగ్నంగా బువ్వ వడ్డించమని కోరిన త్రిమూర్తులను తన పాతివ్రత్య మహిమతో అందరికీ ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు మహిళ సాధించినమని చెప్పుకునే రోజు ఇది. ఈరోజు మహిళ గురించి గొప్ప విషయము. ఈ సాధనకు ప్రతి మహిళ సహకరించిన రోజు ఇది. మహిళలే శత్రువు అంటారు, అది అబద్ధమని కూడా నేను అంటాను. ఉంటారు అట్లాగండి మహిళలు కూడా మా సమాఖ్యలో మహిళలే సహకరించి ఈరోజు నేను అడ్డడుగున ఉన్న నన్ను ఈరోజు ఈ స్థాయిలో ఇంతమందిలో నిలబెట్టి ఆర్థికంగా నన్ను అధికారిగా నిలబెట్టిందంటే నా మహిళా సంఘాల మహారాణులకే కృతజ్ఞతలు చెప్తున్నా. నా డిపార్ట్మెంట్ సిబ్బంది కూడా కృతజ్ఞతలు. మన ప్రతిమ మేడం కూడా మన సూపరింటెండెంట్ మేడం అయితే ఈరోజు గొప్ప విషయం, నా విషయంలోనైతే గొప్ప విషయము. నాలాగా ఎంతో మంది అభివృద్ధి అయ్యి ఉంటున్నారు. చాలా గొప్ప విషయం అమ్మ. అందరూ ముందుండి ఇంకా ముందుకు వెళ్ళాలి, ప్రతి మహిళను ప్రోత్సహించాలి, ఇంకా ముందుకు నడిపించాలి. మన డిపార్ట్మెంట్లో ప్రతి డిపార్ట్మెంట్ మాలో ఉన్నందుకు మేము గౌరవిస్తున్నాము. మా ఐకేపీలో అందరూ మాతో సహకరించి పనిచేస్తున్న ప్రతి ఆ డిపార్ట్మెంట్కు కృతజ్ఞతలు. మా డిఆర్డిఓ, మా అడిషనల్ డిఆర్డిఓ, మా ఏపీ గారు అయితే చాలా కష్టపడుతున్నారు. మా డిపార్ట్మెంట్ మా మహిళల గురించి చాలా అభివృద్ధి అయింది. సంవత్సరం నుంచి మా ప్రతి సిబ్బంది, జిల్లా డిపార్ట్మెంట్ సిబ్బంది కూడా మాతో మంచిగా ఉండి మా ఆర్థికంగా మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రభుత్వం కూడా సహకరిస్తుంది, మహిళా సంఘాలకు అందరూ సహకరిస్తున్నారు. ఇది గొప్ప విషయం. మా అష్టగంగాధరన్న కూడా మమ్మల్ని పాటతో, ఆటతో, మాటతో మమ్మల్ని అష్టగంగాధరన్న కూడా కృతజ్ఞతలు. గొప్ప విషయం ఏంటంటే బాబాసాహెబ్ మహాత్మా జ్యోతిరావు పూలే గారును మనకు ఇచ్చిన హక్కులను, విద్యను, జ్ఞానమును వాళ్ళకు మొట్టమొదటిగా రుణపడి ఉంటాను. నేను ఈరోజు నిలబడి ఉన్నామంటే మనం ప్రతి ఒక్కరికి మహిళలకు హక్కులను కల్పించి ఈరోజు అక్షరం కొరకు మనకు బయటకు తీసుకురావడానికి వాళ్ళు ఎంతో మన గురించి కొట్లాడి వాళ్ళ పదవులను ఎదుర్కొని అనుమానాలు పడి సాధించి ఈరోజు నిలబడ్డం. మనం కూడా అదే విధంగా పోరాడి మనం ప్రతి విషయంలో అన్నింటినీ పోగొట్టి ముందుండాలా, ఇంకా ముందు తీసుకుపోవాలా. మన పిల్లల విషయంలో కూడా, నా విషయంలో కూడా, నా కుటుంబ విషయంలో కూడా నేను గర్విస్తున్నాను. నా పిల్లల్ని కూడా నేను ముందుకు తీసుకెళ్ళాను. ప్రతి కుటుంబంలో ఐక్యతలనైతే మేమైతే ఐక్యత ఉంటాము. మేము అన్ని విధాలా మేము ఒకరికొకరు సహకరిస్తాం. సంఘాలలో అయితే మంచి కట్టుబాట్లు మాకు శిక్షణ ఇస్తారు. మా సిబ్బంది మంచిగా ఉంటాం. మేమైతే ఈ రోజు ఇది సాధిస్తున్నాం. ఆర్థికంగా ముందుంటున్నాము, అన్ని రంగాల్లో ముందుంటాం. చెప్పాను. నెల మొత్తం కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము, దాని ద్వారా ఏంటంటే మహిళలలో ఉన్న చైతన్యాన్ని బయటకు తీసుకురావడం. ఇప్పటిదాకా మనల్ని అలరించారు అందరూ ఉద్యోగులు డ్యాన్సులతో, పాటలతో. అలాగే అంటే సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉన్న విశేషం ఏంటి అంటే అది మనసుని ఉత్తేజింపజేస్తుంది, మనలోని శక్తిని, చైతన్యాన్ని బయటకు తీసుకొస్తుంది. అంటే ఒక వైబ్ని క్రియేట్ చేస్తుంది. ఆ విధంగా వీరబలి మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు చాలా చక్కటి మంచి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మేడం. ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు మాకొక సదవకాశం ఏంటి అంటే ఇటువంటి వేదికల దగ్గరికి వచ్చినప్పుడు ఎన్ని డిపార్ట్మెంట్స్తో అందరూ ఏ విధంగా కృషి చేస్తున్నారు అనేది తెలుస్తుంది. కాబట్టి నేను ప్రోగ్రామ్ ఎంత దాకా ఉంటానని చెప్పాను. ఎందుకంటే చూశారు కదా మీరు కూడా ఎంతమంది మహిళలు. యాక్చువల్గా వీళ్ళెవరు మాకు తెలియదు. మాకు ఏమైనా డీడీఓలో మేడం తెలుసు, అటు సిద్ధయ్య గారు, జ్యోతి మేడం, కొన్ని డిపార్ట్మెంట్స్ వరకే మాకు ఐడియా ఉంది. కానీ ఇవాళ సరళా మేడం గారు తను చేసిన సేవలను మనంతా కొనియాడుతుంటే మాకు కూడా చాలా గర్వంగా అనిపించింది. ఎందుకంటే ఒక మహిళ అంటే అప్పట్లోనే ఆవిడ అంత సర్వీస్ ఇవ్వగలిగారు అంటే మహిళ తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదు అనేది మాకు నిరూపించారు మేడం గారు. మీ బాటలోనే మేమంతా కూడా మహిళలకి మనమంతా కూడా ఇప్పుడు ఇక్కడ చాలామంది ఉద్యోగులు ఉన్నారు కదా, అయినా పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మహిళలకి సమస్యలు వచ్చినప్పుడు ముందుగా మనమే స్పందించాలి. ఎందుకంటే జెంట్స్ స్పందిస్తారనేది నాకు తెలియదు. ఒకరు చేయొచ్చు, ఒకరు చేయకపోవచ్చు. కానీ ఒక మహిళగా మనం ఆ పొజిషన్స్లో ఉన్నప్పుడు వాళ్ళకి మ్యాక్సిమం మనం ఎంతవరకు చేయగలుగుతాము నిజాయితీగా అనేదే క్రైటీరియా. దాన్ని ఎవరైనా మహిళ మా దగ్గరకి జనరల్గా వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పడానికి వస్తారు. ముందు ఛాంబర్లోకి వస్తారు, కలవాలి, మాట్లాడాలి అంటారు. మాట్లాడిన తర్వాత అనిపిస్తుంది వాళ్ళకి ఎంతో ఎవరితో చెప్పుకోలేని బాధలన్నీ కూడా
మా దగ్గరకు వచ్చి చెప్పుకుంటారు, ఎవరితో చెప్పుకోలేకపోతున్నాం మేడం ఈ బాధని అని. ఆ చెప్పడం వలన వాళ్ళు టెన్షన్ రిలీవ్ అయిపోతారు. ఫస్ట్ ఏం జరుగుతుందో తర్వాత విషయం. నాకు అనిపిస్తుంది అబ్బా ఇంత టెన్షన్ పెట్టుకొని ఒక మహిళ ఎలా ఉండగలుగుతున్నారు. ఆ టెన్షన్ బరస్ట్ అనేది ఎక్కడో ఒక్క చోట ఉండాలి మనకి. ప్రతి మహిళ జీవితంలో చాలా టెన్షన్స్ ఉంటాయి. అయితే ఈ బరస్ట్ అనేది ఎట్లా చేసుకోవచ్చు? ఫిజికల్ ఎక్సర్సైజ్ ద్వారా కొంత పోగొట్టుకోవచ్చు. లేకపోతే ఎవరైనా చెప్పుకునే వాళ్ళు ఉంటే చెప్పుకోవడం వల్ల కూడా వినేవాళ్ళు ఉండాలి. ముందు వినేవాళ్ళకి చెప్పుకోవడం వల్ల కూడా టెన్షన్ రిలీవ్ అవుతుంది. కాబట్టి మా సర్వీసెస్లో వినడం అనేది కూడా ఒక భాగంగా నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత అలవర్చుకున్నది అయితే అదే. మనం ఏం చేస్తామనేది పక్కన పెడితే ముందు వాళ్ళని వినడం వలన సగం టెన్షన్ వాళ్ళకి పోతుంది. హ్యాపీగా వెళ్ళిపోతారు ఫస్ట్. తర్వాత మనం చేయగలిగింది ఏమైనా ఉంటే చేస్తాం. అదేవిధంగా ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరపునటువంటి నల్సా ప్రోగ్రామ్స్ అని ఉంటాయి. అందులో కూడా మహిళలకే పెద్దపీట వేశారు. మహిళలకి సంబంధించిన చట్టాల గురించి ప్రచారం చేయాలి, మా బాధ్యత అది. అందులో భాగంగానే మేము స్కూల్స్ అన్నిటికీ తిరుగుతుంటాము. తర్వాత మీటింగ్స్కి అన్ని వెళ్ళి చట్టాల గురించి అవగాహన కల్పించే విధంగా చేస్తుంటాము. ఒక్క చట్టాలు చెప్పడమే కాదు, ఆ అవగాహన ప్రోగ్రామ్స్లో మేము చేయాల్సిన కూడా ఉంటాయి. ఇప్పుడు పోక్సో యాక్ట్, కొత్త కోర్టులు కూడా వచ్చాయి. ఇదివరకు ఇవన్నీ లేవు మనకి. ఉమెన్స్కి స్పెషల్ కోర్ట్స్ వచ్చాయి, పోక్సో యాక్ట్కి స్పెషల్ కోర్ట్స్ వచ్చాయి. త్వరితగతిన కేసులు పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ కోర్టులన్నింటినీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు పోష్ యాక్ట్ అని చెప్పేసి మొన్న మేము ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఎక్కడ మన పోలీస్ గ్రౌండ్స్లో. అంటే ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ అనేది ప్రోగ్రామ్, పెద్ద ప్రోగ్రామ్ చేశాము. దాంట్లో ఏంటి అంటే ఎక్కడైతే 10 మంది మహిళలు కంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్న చోట ఖచ్చితంగా ఒక కమిటీ ఉండాలి. అందులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా వాళ్ళని సెక్షువల్ హెరాస్మెంట్కి కనుక వర్కింగ్ ప్లేస్లో గురి చేస్తే ఒక కమిటీ కంప్లైంట్ ఇస్తే ఆ వ్యక్తిని వేరే చోటికి మార్చడం అన్నా సస్పెండ్ చేయడం అన్నా జరుగుతుంది. అయితే దీని గురించి అవగాహన గురించి పెద్ద ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ లాస్ట్ ఇయర్ అంటే మార్చ్ 8 అంటే లాస్ట్ మహిళా దినోత్సవం కంటే ముందు ఒక 10,000 మందితో మనని సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పెద్ద ప్రోగ్రామ్ డిజైన్ చేయడం. దాంట్లో భాగంగా డిస్ట్రిక్ట్ మొత్తాన్ని ఆర్మూర్ అండ్ బోధను ఎక్కడెక్కడ నుంచో స్కూల్ పిల్లలందరినీ గ్యాదర్ చేయడం జరిగింది. దాదాపు 10,000 మందిని గ్యాదర్ చేసి వాళ్ళకి శిక్షణ ఇప్పించడంతో పాటు అది ప్రదర్శించారు మన గిరిరాజ్ కాలేజ్లో. దానికి మాకు గిన్నీస్ బుక్ ఆఫ్ అవార్డు కూడా వచ్చింది. కాబట్టి ఇట్లాంటి మన మేడం గారు చెప్పారు కదా అనాథ పిల్లలకి అని, దాంట్లో కూడా ఒకసారి మేము విజిట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేషన్ అంత బాగాలేదు మేడం, పిల్లలు చదువుకోలేకపోతున్నారు, కాబట్టి వీళ్ళకి ఏదైనా ప్రైవేట్ స్కూల్లో వేస్తే బాగుంటుంది అనేది సజెస్ట్ చేశారు వాళ్ళు. దాన్ని మా డిస్ట్రిక్ట్ జడ్జి గారి దగ్గరికి సమస్యను తీసుకెళ్ళి చెప్పినప్పుడు యాజ్ పర్ అంటే మనకి కొన్ని యాక్ట్స్ కొన్ని రూల్స్ ఉన్నాయి కానీ అవి మనకి దాదాపు ఎవరికి తెలియవు. ప్రతి ప్రైవేట్ స్కూల్లో కూడా 25% సీట్స్ ఇటువంటి అనాథలకు ఇవ్వాలి అని రూల్స్ ఉన్నాయి. కానీ అవేవి చెప్పరు మనకి ఎవరికి తెలియదు. ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఫీజులు అయితే అక్కడ అవన్నీ అడ్మిట్ చేసుకోరు. కానీ మేమేం వాళ్ళని స్కూల్స్ వాళ్ళని పిలిచి ప్రైవేట్ స్కూల్ వాళ్ళని పిలిచి మాట్లాడితే వాళ్ళు కూడా పాపం మీరు చెప్తే తప్పకుండా ధ్యానం చేసుకుంటాం మేడం అని చెప్పేసి ఆ విద్యార్థులు దాదాపు 30 మంది విద్యార్థులను వాళ్ళు జాయిన్ చేస్తారు వితౌట్ ఎనీ ఫీజ్. డోనర్స్ వచ్చి మాకు డ్రెస్లు తర్వాత వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మేము నిజామాబాద్లో ఉన్న మంచి డోనర్స్ ఉన్నారమ్మా మనకి. మేము ప్రోగ్రామ్ చేస్తామంటే వాళ్ళు ముందుండి మాకు సహాయ సహకారాలు చాలా అందిస్తున్నారు. వాళ్ళతో పాటు మేము ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మాకు ఇక్కడ ఈ ప్లేస్ అనేది చాలా మంచిగా అనిపించింది కాబట్టి చేయగలుగుతున్నాము. అదేవిధంగా స్నేహ సొసైటీ వారి సేవలు కూడా మీ అందరికీ తెలుసు. ఎంతో అంటే ఈ దివ్యాంగులు ఉంటారు కదా, అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్, వాళ్ళందరికీ కూడా వాళ్ళు విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళకు ఒక జీవనోపాధి కల్పించడంలో వారు ఎంతో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. అటువంటి వాళ్ళతో కూడా మేము టైఅప్ అయ్యి వాళ్ళకి ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయి, న్యాయంగా ఏం చేయొచ్చు అని చెప్పేసి 2 ట్రాన్స్జెండర్లకి మా కోర్టులోనే ఉద్యోగం ఇప్పించడం జరిగింది ఆ స్కీమ్స్ కింద. అలాగే ఒక మన సెక్స్ వర్కర్స్ అని ఉంటారు, వాళ్ళకు కూడా స్విమ్మింగ్ మిషన్ నేర్పించడము, శిక్షణా కేంద్రాలలో పెట్టించడము, తర్వాత రాబోయే ప్రోగ్రామ్కి వాళ్ళకి స్విమ్మింగ్ మిషన్స్ కూడా ఇవ్వాలని డిజైన్ చేస్తున్నాము. వీలైతే అవి కూడా ఇస్తారు. అందులో ఒక
5గురు రెగ్యులర్గా అటెండ్ అవుతున్నారు అని చెప్పారు. మీరు వాళ్ళ నేమ్స్ మాకు ఇస్తే నెక్స్ట్ ఒక ప్రోగ్రామ్ ఉంది, అందులో వాళ్ళకి అవి కూడా ఇప్పిస్తాము. అదే అంటే ఈ యొక్క డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది ఇప్పుడు పొద్దున మాట్లాడారు కదా, జడ్జి గారు వచ్చారు, అప్పుడు అందరూ రాలేదనుకుంటాను. వాళ్ళు కేసుల వరకు చేస్తారు, కేసెస్ ఫైల్ అయిన కేసులు జడ్జిమెంట్ చెప్పడం అంతా వాళ్ళ డ్యూటీ. ఈ గ్రౌండ్ వర్క్ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి వాళ్ళకి లీగల్గా ఎటువంటి సహాయ సహకారాలు అందించాలనేది మా డ్యూటీ. కాబట్టి ఈ లీగల్ సర్వీసెస్ తరఫున ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే ప్రతి మహిళ కూడా తమ కేసులు సేవలు అందించడానికే మేము ఉన్నాము. కాబట్టి మీరందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సందర్భంగా మరొకసారి మనవి చేసుకుంటున్నాను. ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని వీళ్ళందరినీ ఒక చోట చేర్చినందుకు DW మేడం గారిని అభినందిస్తూ మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సెక్రటరీ గారిని వెళ్ళి కలవాలంటే మనకు ఒక సెకండ్ కూడా దొరకదు విడిగా. అటువంటి వారు మా ఈ కార్యక్రమం మొత్తం ఉండడం మాకు చాలా చాలా గర్వంగా ఉంది, అలాగే సంతోషంగా ఉంది. వీటన్నిటికంటే ముందు మా చిల్డ్రన్ పిల్లలకి అంతమంది పిల్లలకి ప్రైవేట్ స్కూళ్ళలో రవి పబ్లిక్ స్కూల్, కాకతీయ మరియు ఆ పక్కన చుట్టుపక్కల ఉండే స్కూల్స్లలో సీట్ ఇప్పించారు, యూనిఫామ్స్, బట్టలు, పుస్తకాలు. అది మాత్రం వండర్ఫుల్ మేడం. మీ సేవలో ఆ బిడ్డలు ఎప్పుడూ మర్చిపోరు. వాళ్ళకు ఒక స్టెప్ ఇచ్చారు, ఒక హైట్ ఇచ్చినారు, ఇక జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోని అవసరం లేకుండా. అంతేకాకుండా మా యొక్క ప్రతి కార్యక్రమంలో పోస్ట్ యాక్టివ్ కార్యక్రమం కానివ్వండి, సెక్షువల్ హెరాస్మెంట్ వర్క్ప్లేస్లో మొన్న జరిగిన పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలా చక్కగా మీరు చేసే ప్రతి కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా మా వాళ్ళతో అంటుంటాను, యాదాద్రి, భువనగిరి మరియు మెడ్చల్ పక్కన జిల్లాల్లో మా ఫ్రెండ్స్ అందరితోటి ఏమన్నా చివరికి వాళ్ళందరూ మాకు కలెక్టర్ దొరకలేదు, ఎట్లా ఏం చేస్తున్నా అంటే మాకు మా డీజే గారు ఉన్నారని చెప్పాను. ఒక్కరోజు మేడం గారికి రిక్వెస్ట్, అది కూడా నేను పర్సనల్గా వెళ్ళలేదు, నా స్టాఫే వెళ్ళారు. అయినప్పటికీ మేడం నన్ను గుర్తించి నా సేవలు గుర్తించి వచ్చారు. మరియు అన్నిటికంటే ముఖ్యంగా మనకి సరళ మేడం గారు వచ్చారు. ఆ అమ్మగారు మనకి రావడం చాలా అరుదు. అటువంటి వారిని మున్ముందు మనం చూస్తామో లేదో కానీ ఇటువంటి సేవా దృక్పథంతో ఉండేటువంటి ఆఫీసర్లను చూడడం కూడా కరువైపోతుంది ఈ రోజుల్లో. వారు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కో రంగాలలో ఆనిముచ్చాలనేటువంటి వాళ్ళు మాకు ఈనాడు రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకా కూడా చివరిగా ఇంకొక 2 ప్రాజెక్టులు ఉన్నాయి, వారిది కూడా కార్యక్రమాలు ఉన్నాయి, ఫెసిలిటేషన్స్ ఉన్నాయి. మనకి డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన 40 మంది దాకా అవార్డ్స్ ఉన్నాయి. దయచేసి ఎవరు లేవద్దు. డిచ్పల్లి ప్రాజెక్ట్ నుంచి వీరందరూ కూడా విదిన్ 1 వీక్లోని డిసైడ్ అయినారు ఈ కార్యక్రమాలన్నీ. సో
ఈ మహిళా పద్మావతి గారికి, అదేవిధంగా మన జిల్లా అడిషనల్ కలెక్టర్ గారికి, డీసీపీ బసవారెడ్డి గారికి, అదేవిధంగా ఇంత చక్కని కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నడిపించడానికి ప్రధానమైన కారకులు డిడబ్ల్యూ మేడం గారికి, డిఎంఎండ్హెచ్ఓ గారికి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా సమతా సొసైటీ నుండి వచ్చిన, స్నేహ సొసైటీ నుండి వచ్చిన లక్ష్మీ సిద్ధయ్య గారికి, 50,000 మహిళా ప్రతినిధిగా ఈ వేదిక మీదకి వచ్చిన ఇందూరు జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రాధా గారికి, ఎల్డిఎం గారికి, ఫిషరీస్ ఏడి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న వివిధ సంస్థ మహిళా ప్రతినిధులకి, జిల్లాలో వివిధ శాఖల ఉద్యోగులుగా పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు, అదేవిధంగా గ్రామ స్థాయిలో విఓఏలుగా పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు, సీసీలు, ఏపీఎంలు, డిపిఎంలు, వీరితో పాటు 2,50,000 మహిళలకు ప్రతినిధిగా ఈ జిల్లాలోని 28 మండల సమైక్యల నుండి వచ్చిన స్వశక్తి సంఘాల ప్రతినిధులందరికీ పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, నా అభినందనలు. ఈనాడు ఇంత ఘనంగా కన్నుల పండుగగా ఈ వేడుకను, ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషకరం. ఈనాడు మహిళ అన్ని రంగాల్లో కూడా పురుషులతో సమానంగా కాకుండా ఒకంత ఎక్కువగానే కృషి చేస్తుంది, పనిచేస్తుంది. జాతి కొరకు, తమ జాతి విముక్తి కొరకు ప్రాణాలు సైతం వెచ్చించి పోరాడిన సమ్మక్క సారలమ్మలు మీరే, రాణి రుద్రమలు మీరే, తెలంగాణ పోరాటంలో పోరాడి వీరమరణం చెందిన శాఖ లైలమ్మకు ప్రతినిధులు మీరే. గట్టిగా చప్పలు కొట్టచ్చు. మీకోసం ఇంత గట్టిగా చెప్తుంటే కనీసం చప్పలు కొట్టకుండా ఎట్లా అండి? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ దేశ ప్రథమ మహిళ మన ప్రెసిడెంట్ గారు మీరే. ఈ పార్లమెంటులో గత 8 ఏళ్ళుగా బడ్జెట్ ప్రవేశపెడుతూ మహిళా ఆర్థిక మంత్రిగా ఉన్నది కూడా మహిళనే, నిర్మలా సీతారామన్ గారు. ప్రేమను కరుణను పంచే మదర్ తెరిసా మీరే. స్వాతంత్రం కోసం పోరాడిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయిలు మీరే. అదేవిధంగా ఇందాక నిర్మలా సీతారామన్ చెప్పాను కదా, అదేవిధంగా ప్రతి ఇంటికి సంబంధించిన ఆర్థిక మంత్రులు మీరే కాదా? ఇంటికి వచ్చే ఆదాయాన్ని దేనికి ఖర్చు పెట్టాలో, ఏ పనికి ఎంత వెచ్చించాలో అన్ని కూడా జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెట్టేది మీరే. అదేవిధంగా ఇంటికి సంబంధించిన అవసరాలను చూడడం కొరకు ప్రతి రూపాయిని పొదుపు చేసి ఇంటి అవసరాల కొరకు వాడుకునేది మీరే. మహిళల గురించి చెప్పాలంటే అమ్మ గురించి చెప్పాల్సిందే. మనమ్మ మహిళలకైనా పురుషుడికైనా అమ్మ మీరే, ఆది పరాశక్తి మీరే, ఈ సృష్టికి మూలం మీరే. ఎక్కడ మీరు లేని ఏ రంగం లేదు. అన్ని రంగాల్లో అన్ని కార్యక్రమాల్లో మీరున్నారు. మహిళ గురించి మాట్లాడడం, గౌరవించుకోవడం అంటే మన అమ్మను మనం గౌరవించుకోవడమే. ఈ దేశం కోసం పోరాడే సైనికులను, ఈ దేశం కోసం కృషి చేస్తున్న అబ్దుల్ కలాం
మీ యొక్క సేవలు మీరు అందించే సమాజానికి అందించే సేవను విలకట్టలేనిది. ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని లక్షలు ఇచ్చినా వెలకట్టలేనిది. అంతటి ప్రేమామూర్తులు, అంతటి గొప్పవారు మహిళ అంటే. మహిళను ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందే. మీ స్థానం తప్పకుండా పై స్థాయిలో ఉంటుంది. ఆ స్థాయిగా గౌరవించడానికి మేము ఎప్పుడు సిద్ధం. ఈ జిల్లాలో ఉన్న 2 లక్షల మందికి గత 25-30 ఏళ్ళుగా స్వశక్తి సంఘాల్లో చేర్పించి మీ వెన్నంటి ఉంటూ పనిచేస్తున్న డిఆర్డిఏ భవిష్యత్తులో కూడా మేమందరం మీతో ఉంటాం. మహిళలు మహారాజులుగా ఎదగడానికి, మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి తప్పకుండా మా వంతు సహకారాన్ని మేము అందిస్తామని ఈ సందర్భంగా మరొకసారి ప్రతినబోదుతూ మీ అందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.